హలో యోస్ ఈరోజు మన వెంకటదుర్గ యూట్యూబర్ సబ్స్క్రైబర్లు ఒక ఆవిడ అడిగారండి వెల్లుల్లి ఆవకాయ ఇన్స్టెంట్గా ఎలా చేయాలి అనేసి వాళ్ళ కోసమని చూపిస్తున్నాను. ఇంకొని దానికోసం ఆవకాయ కారం అండి, ఆవకాయ మిర్చి ఉంటుంది కదా, దాన్ని కారం ఆడించుకోవాలి. అది ఒక 50 గ్రామ్స్, ఒక 25 గ్రామ్స్ వచ్చేసి ఆవపిండి, 2 స్పూన్ల నార వచ్చేసి సాల్ట్ అండి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది ఏమంటారా, ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, చింతపండు గుజ్జండి చిక్కగా తీసుకున్నది. ఇది ఒక 50 గ్రాముల వరకు ఉంటుంది. ఇది ఆయిల్లోని బాగా ఆవాలు జీలకర్ర పోపు వేసుకుని వెంటనే చింతపండు గుజ్జు కూడా లో ఫ్లేమ్ మీద జాయిగా ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్ మట్టికి పెట్టకూడదు. అదండి అయితే వచ్చింది. ఇంకోండి వెల్లుల్లి 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లి పడతాయి. ఇంకోండి ఫ్రై చేసేసి ఎలా పెట్టేసుకోవాలండి. ఎలా పెట్టేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జులోని వెల్లుల్లిపాయలు బాగా పట్టి మనకి ఆవకాయ అన్నది బాగా ఉంటుందండి. వెల్లుల్లి ఆవకాయ అన్నది చూసారా. దీంట్లోని మనం పల్లి ఆయిల్ కానీ గానుగ నూనె కానీ వాడుకోవాలండి. చూపిస్తాను. ఇది కొంచెం చల్లారాలి, రూమ్ టెంపరేచర్ రావాలి. ఇంకండి ఈ వెల్లుల్లి చింతపండు అయితే మనకి రూమ్ టెంపరేచర్కి వస్తుంది. ఇప్పుడు ఆవపిండి, సాల్ట్, కారం ఇవన్నీ ఒకసారి అమ్మ కలుపు. ఇక్కడైతే మా మమ్మీ కలుపుతున్నారండి. ఒకదానికి వీలవ్వదు కదా, అందుకు బాగా కలుపు. ఆయిల్ ఎప్పుడు వేస్తారనుకుంటున్నారా? ఇంకోండి పల్లి ఆయిల్ వేస్తాం. ఆయిల్ మట్టికి కొంచెం చూసుకుని వేసుకోండి. ఎక్కువైనా బాగోదు. వెల్లుల్లి ఇన్స్టెంట్ ఆవకాయ కదా, ఎక్కువ ఆయిల్ ఉన్నా బాగోదు, నూనె కంపు వస్తుంది. అందుకని చూసుకుని వేసుకోవాలి. ఇంకోండి ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాము. కలుపుతుంటే ఎంతైనా ఆవకాయ అండి. మన ఆంధ్రాలో, మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అండి. చక్కగా ఏ సీజన్ పెట్టి ఆ సీజన్ ఆవకాయలు తినచ్చు. కొత్త ఆవకాయ అంటేనే నోరు ఊరిపోద్ది మనకి. చూసారా. ఇంకోండి ఇంకోండి వెల్లుల్లి ఆవకాయ అయితే ఇంకోండి ఈ విధంగా రెడీ అయిపోయింది. మీకు నోరు ఊరిపోతుందా ఎప్పుడెప్పుడు తినాలని? ఏం పరిశాన్ అవ్వకండి. నా వీడియో పోస్ట్ చేసాక అప్పుడు నా వీడియో చూసి మీరు యాజిటీస్ ఫాలో అయిపోండి. కొలతలు, ట్రిక్స్, టిప్స్ అన్నీ సూపర్ అంటే సూపర్. వెల్లుల్లి ఆవకాయ రెడీ అయిపోద్ది. ఇదైతే మనకి వెల్లుల్లి ఆవకాయ ఎందుకు పెట్టాను అంటే, బ్యాడ్ కొలెస్ట్రాల్ నాశనం చేసి మనకి ఒంట్లో మన బాడీకి కొత్త రక్తాన్ని వస్తుందంటే, రక్తం పుట్టిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఉంటానండి. ఆవకాయ తినాలి కదా నేను.